హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరోగ్య శాఖ నుంచి, అంటే ఇది లోకల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క స్టేట్కి దాని యొక్క హెల్త్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటిలో పొజిషన్స్ అయితే పడుతున్నాయి. ఇది ఒక కొత్త డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది. సో నేను అన్నీ ఏమేం పొజిషన్స్ ఉన్నాయో ఈ వీడియోలో కవర్ చేస్తాను. అలాగే మీ డిస్ట్రిక్ట్ యొక్క నేము, మీ హెల్త్ సెంటర్‌ది ఇక్కడ కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినట్లయితే అందులో పొజిషన్స్ పడితే వెంటనే నేను మీకు తెలియజేస్తాను. ఇది డిస్ట్రిక్ట్ వైస్ అప్లై చేసుకోవడానికైతే వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను. ఓన్లీ ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటేనే తీసుకుంటారు. సో మిగతా డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ నాన్ లోకల్ కింద వస్తారు. మిస్ చేసుకోవద్దు ఈ నోటిఫికేషన్‌ని. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్‌గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది మన వీడియోస్ చూడకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసి మీరు చూస్తూ ఉన్నట్లయితే మాకు కూడా మోటివేషన్‌గా ఉండి మరిన్ని వీడియోస్ చేయడానికైతే మాకు చాలా బూస్ట్‌గా అయితే ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ చూడండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఫార్వర్డ్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ చేసినంత మాత్రాన ఎడ్యుకేషన్ వీడియోలకి ఏం కాదు ఫ్రెండ్స్. సో మాకు కూడా చాలా మోటివేషన్‌గా ఉంటుంది. చాలామంది చూస్తున్నారు అని చెప్పేసి ఇంట్రెస్ట్‌గా ఉండి మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము. అండ్ ఇప్పుడు నోటిఫికేషన్‌కి వచ్చినట్లయితే అటెండర్ ఆఫీస్ సబార్డినేట్ పొజిషన్ ఇక్కడ చూడండి, మీకు 15,000 అయితే ఇస్తారు. అవుట్‌సోర్సింగ్‌గా కాంట్రాక్ట్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆటోమెట్రిక్ టెక్నీషియన్, డార్క్ అండ్ రూమ్ అసిస్టెంట్, డయాలిసిస్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఎఫ్ఎన్ఓ, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ఎంఎన్ఓ, మార్చురీ అటెండర్, ఆప్టోమెట్రిస్ట్, ప్యాకరు, ప్లంబరు, రేడియోగ్రాఫర్, స్పీచ్ థెరపిస్ట్, స్ట్రెచర్ బీరర్ బాయ్, థియేటర్ అసిస్టెంట్, టైపిస్ట్, రేడియంట్ సేఫ్టీ ఆఫీసర్, హౌస్ కీపర్, వార్డెన్స్, ఇలా అన్ని రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. టోటల్ 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ బట్టి అయితే నేను డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూడండి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎంత అమౌంట్ ఇక్కడ సాలరీస్ ఇస్తారు, ఒకవేళ మీరు జాయిన్ అయితే ఎంత అమౌంట్ డ్రాన్ చేస్తారో కూడా క్లియర్‌గా అయితే ఇచ్చారు. పొజిషన్ బట్టి అండ్ పోస్ట్‌ని బట్టి రకరకాలుగా సాలరీస్ అయితే ఉన్నాయి. కొన్నిటికి 35,000, కొన్నిటికి 40,000, కొన్నిటికి 15,000 మాత్రమే ఉంది. సో ఇక్కడ దీనికి లాస్ట్ డేట్ 23/2025 కల్లా వాళ్ళకి రీచ్ అయిపోవాలి. స్క్రూటినిటీ అప్లికేషన్స్ 7/4/2025 చేస్తారు. అలాగే మీకు డిస్‌ప్లే సెలక్షన్ లిస్ట్ 30/4/2025 ఒకటి ఉంది. కౌన్సిల్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ 5/5/2025, అంటే మే 5 కల్లా మీరు జాబ్‌లో అయితే ఉంటారు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. అటెండర్ ఆఫీస్ సబార్డినేట్స్‌కి ఎస్ఎస్‌సి ఉంటే సరిపోతుంది. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్‌కి బీఎస్సీ ఆడియాలజీ గాని, డిప్లొమా గాని చేసైతే ఉండాలి. డార్క్ రూమ్ అసిస్టెంట్ కూడా సేమ్ మీకు ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లో డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్స్ అయితే చేసైతే ఉండాలి. డయాలిసిస్ టెక్నీషియన్‌కి అయితే వచ్చేసి డిప్లొమా డయాలిసిస్ కానీ, బీఎస్సీ డయాలిసిస్ కానీ చేయాలి. ఈసీజీ టెక్నీషియన్‌కి బీఎస్సీ ఆర్ డిప్లొమా ఈసీజీ టెక్నీషియన్ చేయాలి. ఎలక్ట్రీషియన్ మెకానిక్ అయితే వచ్చేసి ఎస్ఎస్‌సి పాస్ అయిపోయి ఐటీఐ ఎలక్ట్రికల్ గాని, డిప్లొమా ఐటీఐ గాని ఉండాలి. ఎఫ్ఎన్ఓ అయితే వచ్చేసి ఎస్ఎస్‌సి చేసి 10th క్లాస్ పాస్ అయిపోయి ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్‌గా చెప్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ అయితే వచ్చేసి మస్ట్ పొసెస్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. పీజీ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఇంకా ఉంటే బెటర్. ల్యాబ్ అటెండెంట్ అయితే వచ్చేసి ఎస్ఎస్‌సి 10th పాస్ అయిపోయి ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేయాలి. ఎంఎన్ఓ అయితే వచ్చేసి ఎస్ఎస్‌సి 10th పాస్ అయిపోయి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని క్లియర్‌గా చెప్పారు. ఎంఎన్ఓ పొజిషన్స్‌కి మార్చ్యూటరీ అటెండెంట్ 10th క్లాస్ సరిపోతుంది. ఆప్టోమెట్రిస్ట్‌కి బ్యాచిలర్స్ ఆప్టోమెట్రీ గాని, డిప్లొమా ఆప్టోమెట్రీ గాని ఉండాలి. ప్లంబర్ అయితే వచ్చేసి ఎస్ఎస్‌సి, ఐటీఐ ప్లంబర్ గాని, ఐటీఐ ఫిట్టర్, ఐటీఐ మెకానిక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. స్పీచ్ థెరపిస్ట్‌కి అయితే వచ్చేసి మీరు స్పీచ్ రిలేటెడ్ థెరపీస్ట్‌కి సంబంధించిన డిప్లొమాస్ అయితే చేసైతే ఉండాలి. స్ట్రెచర్ బీరర్ బాయ్ అయితే వచ్చేసి ఎస్ఎస్‌సి సరిపోతుంది. థియేటర్ అసిస్టెంట్ కూడా ఎస్ఎస్‌సి సరిపోతుంది. టైపిస్ట్ అండ్ డీఈఓకి అయితే వచ్చేసి డిగ్రీ అండర్ గ్రాడ్యుయేషన్ అయితే చేసైతే ఉండాలి, లేదా పీజీ డిప్లొమా ఉండాలి. రేడియోగ్రాఫర్ అయితే ఉంది. హౌస్ కీపింగ్ వార్డెన్స్‌కి 4 ఇయర్స్ డిగ్రీ ఉండాలి ఫ్రెండ్స్. ప్యాకర్‌ది అయితే వచ్చేసి ఎస్ఎస్‌సి అయితే ఉంది. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్‌కి రేడియేషన్ రిలేటెడ్ కోర్సులు అయితే చేసైతే ఉండాలి. ఏజ్ లిమిట్ అయితే 18-42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. అండ్ ఫీ అయితే వచ్చేసి మీరు ఓసీ క్యాండిడేట్స్ ₹300 కట్టాలి. ఎస్సీ, ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారు ₹200 కట్టాలి. ఎవరి పేరు మీద డీడీ తీయాలంటే ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు పేరు మీద తీయాల్సి అయితే ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయండి. సో డిమాండ్ డ్రాఫ్ట్ తీసి వాళ్ళకైతే పంపించాల్సి అయితే ఉంటుంది. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే వచ్చేసి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో క్లియర్‌గా అయితే ఇచ్చారు ఇక్కడ. సో మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి ఎలా అప్లై చేయాలో కూడా చూద్దాము. ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉన్న లింక్. అండ్ దీనికైతే వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రభుత్వ కళాశాల ఒంగోలు దానికైతే ఉంది. సో ఇక్కడ చూడండి, సదరు దరఖాస్తులో డౌన్లోడ్ చేసుకుని అన్ని సర్టిఫికేట్లు అటాచ్ చేసి జిల్లా వెబ్‌సైట్ నందు పెట్టారంట ఫ్రెండ్స్ వీళ్ళైతే అని చెప్పేసి క్లియర్‌గా చెప్తున్నారు. సో జతపరిచి సాయంత్రం 5 గంటల లోపల వీళ్ళకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని ప్రభుత్వ వైద్య కళాశాల ఒంగోలుకైతే పంపించాలి.
అని క్లియర్‌గా చెప్తున్నారు. సో, నేనైతే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేసేసాను. అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే వచ్చేసి నోటిఫికేషన్ అయితే ఉంది. అలాగే సర్వీస్ సెట్ అప్లికేషన్ అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఉంది. సో, నేను అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో, ఎందులో అప్లికేషన్ ఫామ్ ఉందో తెలీదు కాబట్టి, సో, అప్లికేషన్ ఫామ్ దేంట్లో ఉంటే దాంట్లో ఇదైతే వచ్చేసి దీంట్లో అయితే ఉంది ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెచ్ఎం డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పొజిషన్ కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఉంది. సో, మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని మీరు అప్లికేషన్ నెంబర్‌ని యాడ్ చేయండి. సో, మీరు వర్రీ అవ్వద్దు ఫ్రెండ్స్. నేను ఈ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీరు డౌన్‌లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా! వాటిని మెన్షన్ చేసేయండి. డీడీ నెంబరు, డీడీ డేటు, డీడీ అమౌంట్ అయితే ఇవ్వండి. అడ్రస్ విత్ కమ్యూనికేషన్ మెన్షన్ చేయండి. మీ క్వాలిఫికేషన్, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ మీరు ఏదైతే అది మెన్షన్ చేయండి. డిక్లరేషన్ దగ్గర మీ నేము, మీ ఫాదర్ నేమ్ రాసేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టండి. అంతే అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. అండ్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ పెడుతున్నారో యెస్ ఆర్ నో అని చెక్ లిస్ట్ అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి చెక్ లిస్ట్ అయితే ఎన్‌క్లోజ్డ్ అయితే ఉంది. దాన్ని చెక్ చేసుకోండి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి. సో, ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్. ఇది ప్రింట్ ఔట్ తీసేసుకొని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి రిజిస్టర్ పోస్ట్ చేయమని క్లియర్‌గా చెప్తున్నారు నోటిఫికేషన్‌లో. సో, దానికి తగ్గట్టుగా రిజిస్టర్ పోస్ట్ అయితే చేయండి. రిజిస్టర్ పోస్ట్ 20/23/2025 లోపల వాళ్ళకైతే అందాలి. సాయంత్రం 5 గంటల లోపల అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.